హాయ్ వివర్స్, ఈ వీడియోలో మీకు తెలంగాణలో సుమారు 3,00,000 వరకు రుణమాఫీ అవ్వబోతుంది. సో 100% ఇది నిజమే. 3,00,000 వరకు ఎలా చేయబోతున్నారు, దీనికి సంబంధించి మీరు ఎన్ని వీడియో చూసినా ఇంత క్లారిటీ అయితే దొరకదు. ఖచ్చితంగా మీరు చివరి వరకు చూడండి, ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఫర్దర్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ వీడియో మొత్తం చూసి వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. యాక్చువల్గా మనకి ఈ రుణమాఫీకి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. సుమారు మీకు ఈ వీడియోలో ఒక 20 పాయింట్స్ తోటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతాను. అంటే ప్రతి ఒక్కరికి కామెంట్ సెక్షన్ అడిగిన మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ప్లస్ మనకి 3,00,000 రుణమాఫీ ఎలా అవ్వబోతుంది ఇవి కూడా మీకు చెప్పబోతాను. ప్రస్తుతం అయితే 3 lakhs రూపీస్ అయితే మనకి రుణమాఫీ అవ్వబోతుంది. ఒకటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1 lakh రూపీస్ అయిన వాళ్ళకి, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 lakhs రూపీస్ అవ్వబోతుంది. మొత్తం 3 lakhs రూపీస్ అయితే రుణమాఫీ అవ్వబోతుంది. సో దీనికి సంబంధించి ఒక్కొక్క పాయింట్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ పోదాం. సో కొంతమంది ఏమడుతున్నారు, మార్టిగేజ్ లోన్ తీసుకున్నాం, దీనికి రుణమాఫీ అవుతుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో మార్టిగేజ్ లోన్స్కి రుణమాఫీ అవ్వదండి. కేవలం క్రాప్ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి మాత్రమే రుణమాఫీ అయితే అవ్వడం జరుగుతుంది తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇదే పదే పదే అడుగుతున్నారు. బట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, మాకి రేషన్ కార్డు ఉండే మేము లోన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు పోయింది, రుణమాఫీ వస్తుందని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రుణమాఫీ ఇవ్వాలంటే ఇప్పుడైతే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ ఇస్తాము అని చెప్పి అంటున్నారు. సో ఎందుకంటే చాలామందికి బిలో పావర్టీ అంటే రేషన్ కార్డుని లింక్ చేస్తూ అన్ని పథకాలు అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న వారికే ఇప్పుడు రుణమాఫీ చేసి, ఒకవేళ వీళ్ళు కొత్త మార్గదర్శకాలు ఏమైనా తీసుకొస్తే, అంటే మీరు క్రాప్ లోన్ తీసుకున్నారు ఒకప్పుడు, సడన్గా మీకు ఇప్పుడు మీకు ఆ రేషన్ కార్డు పోయింది, బట్ ఇటువంటి వాళ్ళని కూడా ప్రభుత్వం కన్సిడర్ చేసినప్పుడు ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పటివరకు అయితే ఉన్న రూల్స్ ప్రకారంగా ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ మనకి ఇంకొక పాయింట్ ఇద్దాం, గోల్డ్ లోన్స్కి రుణమాఫీ ఉంటుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. పదే పదే ఇదే డౌట్ అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. సో గోల్డ్ లోన్స్కి రుణమాఫీ ఉండదండి, కేవలం క్రాప్ లోన్ వారు ఎవరైతే తీసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క మనకి మాఫీ ఉంటుంది తప్ప గోల్డ్ లోన్స్కి అయితే ఎటువంటి మాఫీ అయితే ఉండదండి. ఇంకొకటి, మేము 2 బ్యాంకుల్లో క్రాప్ లోన్ తీసుకున్నాము, మాకి మాఫీ అవుతుందా అని అడుగుతున్నారు. అంటే ఒక బ్యాంకులో, ఒక గవర్నమెంట్ బ్యాంకులో 1 lakh వరకు మేము తీసుకున్నాం, ఇంకో బ్యాంకులో కూడా 1 lakh వరకు తీసుకున్నాం. ఏది క్రాప్ లోన్స్ వరకు గుర్తుపెట్టుకుని, ఓన్లీ క్రాప్ లోన్ వరకు ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ అంతా. సో క్రాప్ లోన్ తీసుకున్నాం, దీనిపైన వచ్చే ఇంట్రెస్ట్ కట్టుకుంటే టోటల్గా 2 lakhs వరకు రుణమాఫీ అయితే అవ్వబోతుంది. సో దీంట్లో మీరు ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా రుణమాఫీ అయితే అవుతుంది. నెక్స్ట్, మాకు 3 వారాల ముందు లోన్ తీసుకున్నాం, రుణమాఫీ అవుతుందా అని అడుగుతున్నారు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ 3 వారాల ముందు, 4 వారాల ముందు, 2 నెలల ముందు తీసుకున్నా కానీ ఒకటి ఏం చెప్తుందంటే, ప్రభుత్వం ఈ కట్ ఆఫ్ డేట్ లోపు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా. సో అప్పుడు మాత్రం వాళ్ళకంటే దానికంటే ముందు తీసుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీరు రేపు మీ మాఫీ చేసేంత వరకు ఎవరికైతే లోన్స్ ఉంటాయో అందరికీ చేస్తామని చెప్పేసి వాళ్ళు గతంలో మేనిఫెస్టోలో చెప్పారు. అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వం రాకముందుకు ప్రచారంలో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ చెప్పారు. చూద్దాం. నెక్స్ట్, కొత్తగా లోన్స్ ఇస్తున్నారా అని అడుగుతున్నారు. కొత్తగా అయితే ప్రస్తుతం అయితే లోన్స్ అయితే ఏమి ఇవ్వడం లేదండి. సో ప్రస్తుత బడ్జెట్ లేక. నెక్స్ట్, గవర్నర్ కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏం చేశారు అంటే, ప్రస్తుతం ఈ యొక్క రుణమాఫీ సంబంధించి 2 లక్షలకి సంబంధించి ఎంత బడ్జెట్ అవసరం పడుతుంది గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు రుణమాఫీ చేసే అభ్యర్థులు ఉన్నారు, టోటల్గా దీనిపై నాకు కీలక సమాచారం ఇవ్వండి. తత్వరమే ఎమ్మటే ఈ రుణమాఫీపై ఒక క్లియరెన్స్ ఇచ్చి ఎన్ని రోజుల్లో చేయగలుగుతాము అనేది రైతులకి సందేశం పంపించండి అని చెప్పేసి గవర్నర్ అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ కూడా నేను చూపిస్తాను. సో ఇంకా కొన్ని న్యూస్లు ఏంటంటే, మాకు రెన్యువల్ చేస్తే వస్తుందా లేదా రుణమాఫీ అని కూడా అడుగుతున్నారు. సో ఖచ్చితంగా రుణమాఫీ అయితే వస్తుందండి. చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు రుణమాఫీ రీసెంట్గా మీరు రెన్యువల్ చేశాము, దానివల్ల మాకు వస్తుందా లేదా అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. రుణమాఫీ ఖచ్చితంగా రెన్యువల్ చేసినా కానీ వస్తుంది. సో తెరాస ప్రభుత్వంలో 1,00,000 రూపాయలకు వచ్చిన వారికి ఈ ప్రభుత్వంలో ఇస్తారా లేదా రుణమాఫీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇస్తారండి, దాంట్లో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఆల్రెడీ చెప్పింది, ఇప్పుడు ఎంత రుణమాఫీ అయినా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పింది. సో జరుగుతుంది. నెక్స్ట్, 2 లక్షల రుణమాఫీ ఒక రేషన్ కార్డు పైన ఉంటుందా, లేకపోతే రేషన్ కార్డులో ఒక్కొక్క పర్సన్కి ఉంటుందా 2 లక్షల వరకు అని అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి,
ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఎన్ని లోన్స్ తీసుకున్నారు, ఒక పర్సన్కి ఒక రేషన్ కార్డులో ముగ్గురు మెంబర్స్ ఉన్నారు, ఒకరికి ఒక లక్ష ఉండొచ్చు, ఒకరికి 70 ఉండొచ్చు, ఒకరికి 30,000 ఉండొచ్చు. సో ఇట్లా మొత్తం ముగ్గురు కలిపి టోటల్ 2 lakhs చేస్తారు. బట్ ఇక్కడ చాలామంది అడుగుతున్నారు, అంటే ఈ 30,000 ఉన్న పర్సన్కి మ్యారేజ్ అయింది, బట్ వీళ్ళ అమ్మ నాన్నకి నాకు సపరేట్ రేషన్ కార్డు లేదు కదా, నాకెట్లా పరిస్థితి, నేను సపరేట్గా నాకు ఒకవేళ లోన్ ఎక్కువ ఉందనుకో, సో నేను రుణమాఫీ ఎక్కువ అయ్యేది కదా అనుకుంటున్నారు. అట్లా ఉండదండి, ఖచ్చితంగా ఒక రేషన్ కార్డు మీద డిపెండ్ అయ్యి చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఒక 1 lakh, ఒక పర్సన్కి 1 lakh, ఇంకో పర్సన్ ఇట్లా ఇట్లా ఇద్దరు ఉన్నారు, వీళ్ళు కూడా వైఫ్ అండ్ హస్బెండే, బట్ మొత్తానికి ఒకటే రేషన్ కార్డు ఉంది, ఈయన కూడా 1 lakh ఉంది. కానీ టోటల్గా ఏం చేస్తారు, ఈ టోటల్ ఫ్యామిలీ మొత్తానికి 2 lakhs వరకే చేస్తారు. ఇందులో ఎవరికి అనేది తర్వాత డిసిజన్ ఉంటుంది, ఎక్కువ లోన్ ఎవరుకుంటే వాళ్ళకి చేసేస్తారు అది. నెక్స్ట్ మనకి గోల్డ్ లోన్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను ఈ వీడియోలో. నెక్స్ట్ 2 లక్షలు ఏకకాలంలో చేస్తారా అంటే, ఏకకాలంలో అంటే వాళ్ళు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏదైతే ఒకేసారి చేయలేదు కదా, గతంలో ఏంటంటే వాళ్ళు 25,000కి ఒక్కోసారి 25,000 రుణమాఫీ చేసి మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ తీసుకోవడం, అట్లా 3-4 టైమ్స్ టర్మ్లో వాళ్ళు 1 lakh అనేది కంప్లీట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 2 lakhs రుణమాఫీ అయితే ఏకకాలంలో ఖచ్చితంగా ఒకేసారి రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పదే పదే అయితే మనకి చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ లోన్ తీసుకునే ఆప్షన్ ఇస్తారా, ఒకవేళ ఇప్పుడు మనకి రుణమాఫీ చేశారనుకోండి, సో ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు లోన్ అంటే మళ్ళీ లోన్ ఇచ్చే అవకాశం ఉందా, మనం ఎంత అయితే తీసుకున్నామో అంత లోన్ మళ్ళీ మనకి తిరిగి ఇస్తారా అంటే మాఫీ అయిన తర్వాత అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇస్తారండి, అట్లాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మళ్ళీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 2 లక్షల వరకు మళ్ళీ రుణం ఇస్తారు ఖచ్చితంగా. 2 లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకుంటే కట్టాలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ₹1,00,000, ఒక ఫ్యామిలీ ఒక ఫాదర్ ₹1,00,000, మదరు ₹1,50,000 తీసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు టోటల్ వీళ్ళకి ఒకటే రేషన్ కార్డు ఉంది, ఇప్పుడు ఎట్లా మాఫీ చేస్తారని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ 1,50,000 ఏదైతే మేజర్ ఉంటుందో మేజర్ లోన్ క్లోజ్ చేస్తూ, అదేవిధంగా ఇతనిలో కూడా ఎంత ఉంది, ఇంకా 50,000 మాఫీ అవ్వాలి ఈయనలో, ఈ పర్సన్లో. ఈ 50,000 మాఫీ చేస్తూ ఇంక ఎక్స్ట్రా ఇతనిది ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉంటుందో ఇతని ఇంట్రెస్ట్ కట్టమని చెప్పి అప్పుడు అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ టోటల్ రిమైనింగ్ అమౌంట్ కడితేనే టోటల్గా ఈ 1,50,000 ఈ పర్సన్ మీద ఉన్న లోను మాఫీ అవుతుంది. మీరేమనుకుంటారంటే ఇంకా ఇక్కడ ఈయన మీద 1,50,000 చేసేసి ఈయన మీద 50,000 చేసి 50,000 అట్నే పెట్టమని అడగారండి. ఖచ్చితంగా రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే మనతోటి కంపల్సరీ కట్టించుకుంటారు. సో ప్రస్తుతం అయితే తెలంగాణలో అయితే 100% ఈ వీక్లో కల్లా గవర్నర్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ సమాచారాన్ని సేకరించి ప్రతి ఒక్క రైతుకి ఈ 2 లక్షల వరకు రుణమాఫీ అందే విధంగా చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరికి మన ఛానల్లో ఏంటంటే మీకు ఉపయోగపడే సమాచారాన్ని తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి చాలామంది డౌట్స్ రేజ్ అవుతున్నాయి. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనము ఇటువంటి సమాచారాన్ని తీసుకొస్తున్నాను. ప్రస్తుతం ఇంకొక విషయం ఏంటంటే, గోల్డ్ లోన్స్ ఉన్నవారు కూడా అడుగుతున్నారు. గోల్డ్ లోన్స్ ఉంటే రాదు, మార్టిగేజ్ లోన్స్ ఉన్నా రాదు. కాకపోతే ఒకటే ఆప్షన్ ఉందండి, ఈ 2 లక్షలు రావాలి అంటే ఒక రేషన్ కార్డు ఉండాలి, ఒకే ఫ్యామిలీలో ఉండాలి, వారికి మాత్రమే వస్తుంది. సో ఖచ్చితంగా రెన్యువల్ చేసిన ఇటువంటి సమాచారం చాలా అడుగుతున్నారు, అవన్నీ ఇప్పుడు మీకు వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో 100% షేర్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది ఏంటంటే షేర్ చేయట్లేరు, ఏదో వీడియో చూస్తున్నారు వదిలేస్తున్నారు. సో షేర్ చేయడానికి ట్రై చేస్తే ఏంటంటే చాలామందికి రీచ్ అవుతుంది. ఇంకొకటి, ఇంకా దీనికి సంబంధించి ఇప్పుడు మనం వీడియోలో కంటే ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉన్నట్టయితే మీ దగ్గర, అది వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి, అడిగితే తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్రస్తుతం అయితే తెలంగాణ గవర్నమెంటు ఖచ్చితంగా వారం 10 రోజుల లోపల ఈ 3 లక్షలకు సంబంధించి అంటే ఈ 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవ్వబోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.